కూటమి ప్రభుత్వం ఇక ముందు రోజుల్లో చాలా సవాల్తో కూడుకున్న పరిపాలన ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా అన్ని విధాలుగా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రాలో అభివృద్ధి ఎలా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలా పనిచేయబోతుంది, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా వర్క్ చేయబోతారు, ఈ పాలన మొత్తం మీద అసలు మిగతా గడిచే కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు గడిచిన పాలన 100 రోజులు చాలా అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బానిస సంఖ్యలు తెంచబడ్డాయి, విధ్వంసం పాలన పోయింది, స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు. ఈవెన్ మాచర్లలో కూడా ఎక్కడ లేని స్వేచ్ఛ ఆ అనుభూతి చెందుతూ ఉన్నారు. అయితే ఈ ఆంధ్రాలో నెక్స్ట్ పాలన ఎలా ఉండబోతుంది, సీఎం గారి విజనరీ ఎలా పనిచేయబోతుంది? 100కి 100 ఏదైతే మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 కావచ్చు, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసమే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ మీరు చెప్పినట్టు చాలా సవాళ్లతో కూడినటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు ఏ పని చేయాలన్నా ఆర్థిక స్థితిగతులు చాలా అవసరం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా నూతన ఆలోచనలతో, గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 10 రూపాయలు కూడా తీసుకురాలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలు కాకముందే 15,000, 20,000 కోట్లు తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. తప్పకుండా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మేము నెరవేరుస్తాం. ప్రజా పాలన, ప్రజలు కోరుకున్నటువంటి పాలన, ఇదే ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగబోతున్నది, అటువంటి డౌట్ లేదు. మాచర్ల నియోజకవర్గంలో మీరు ప్రజల యొక్క ఆలోచనల తీరును కూడా మీరు ఒక్కసారి చూస్తే, గడిచిన కాలంలో ఒక చిన్న షాపు పెట్టుకోవాలన్నా, ఒక చిన్న బోండాల బండి పెట్టుకోవాలన్నా, ఒక కొబ్బరి బోండా బండి పెట్టుకోవాలన్నా భయపడుతూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుంకం ఎక్కడ చెల్లిద్దాంరా నాయన అనేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు స్వేచ్ఛగా మా జోలికి వస్తే మేము బ్రహ్మారెడ్డి గారికి చెప్తామని ప్రజలే ఎవరైనా వారి జోలికి వెళ్తే బెదిరించే పరిస్థితులకు వెళ్ళారంటే చూడండి ఎంత మారిందో, ప్రజలు ఎంత స్వేచ్ఛా వాయువులను ప్రసాదించబడ్డాయో, ప్రజలు ఎంత స్వేచ్ఛగా అభివృద్ధి అవుతున్నారు. ఈరోజు వరకపుడిసేల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మా ప్రభుత్వం హామీ ఇచ్చింది, అది కూడా 100కి 100 5 సంవత్సరాల కాలంలో మేము పూర్తి చేసే చూపిస్తాం. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు రోడ్డు రవాణా అన్నిటిని కూడా మెరుగుపరిచి, ఇది బ్రహ్మారెడ్డి గారు మార్క్ రాజకీయం. బ్రహ్మారెడ్డి గారు దోచుకోవడానికో, దాచుకోవడానికో, అక్రమార్జన కోసమో, లేకపోతే సంపాదనలు కూడబెట్టుకోవడం కోసమో ఇక్కడికి రాలేదు. ప్రజల అభివృద్ధి కోసం, మాచర్ల అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చాడు. తప్పకుండా మాచర్లను అభివృద్ధి చేసి చూపించబోతున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. విద్య, వైద్యం, ఆరోగ్యానికి కంకణబద్దులమై మాచర్ల నియోజకవర్గంలో జోలకండి బ్రహ్మారెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే దార్శనికత కలిగి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అంటే అబ్బో చాలా గొప్ప నాయకుడు, ఆయన తెలియనటువంటి నాయకుడు ఈ దేశంలోనే లేడు. ఇక్కడి నుంచి మొన్న నేను కేరళ వెళ్తే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెనక మీరు ఫోటో పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీకు పరిచయం ఉందా అంటే, ఆయనతో నేను ఏదైతే గతంలో కలిసిన సందర్భాల్లో దిగిన ఫోటో ఉంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, అలాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం మీకు పూర్వజన్మ సుకృతం అనే విధంగా నిజంగా ఎక్కడ ఉత్తరాఖండ్ ఎక్కడ, కేరళ ఎక్కడ, తమిళనాడు ఎక్కడ, ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలియనటువంటి నాయకుడు లేడు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నెంబర్ 1గా ఉండబోతుంది. అన్ని పరిస్థితుల్లో కూడా ఈరోజు పారిశ్రామికంగానే కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. విధ్వంసానికి, అభివృద్ధికి, అరాచకానికి, ప్రజాపాలనకు ఎంత వ్యత్యాసం ఉందో అది చేసి చూపించబోతున్నాం. అదే క్రమంలో నాటి వైసీపీ అరాచకాల భాగంగా ముఖ్యంగా పల్నాడులో చెప్పుకోదగ్గ మాచర్ల నియోజకవర్గంలో ఇంచు కూడా భూమి లేకుండా ఈవెన్ శ్మశానాలతో సహా కబ్జా చేసి పడేసి భూమిని ఆక్రమించుకున్నారు. పొలాలను కూడా కబ్జా చేసి కోట్ల రూపాయల ప్రాపర్టీల పొలాలను కూడా సామాన్య రైతుల్ని బెదిరించి ఫ్లాట్లు పెట్టుకొని మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా రికవరీ చేయించి మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారు ప్రక్షాళన గావిస్తారంటారా? 100కి 100 అండి. నిన్నే మా దృష్టికి ఒక సమస్య వచ్చింది. ఏదైతే మాచర్ల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో, ఆ ఇండోర్ స్టేడియానికి ఆనుకొని ఉన్నటువంటి సుమారు 4 ఎకరాల పైచిలుకు స్థలం ఏదైతే ఉందో, 4 ఎకరాల పైచిలుకు స్థలం ఏదైతే ఉందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టీట్కో ఇల్లులు పెట్టినప్పటి నుంచి ఆ స్థలం టార్గెట్ గా ఎన్నో రాజకీయ కుట్ర కోణాలు జరిగాయి. ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త, బూత్ స్థాయి నాయకుడు, ఆయన స్థలాన్ని అన్యాక్రాంతం చేసి
అతని మీదే దాడి చేసి ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, సహాయ నిరాకరణ చేసి మేమేం చేయలేము, ఆ స్థలాన్ని వదులుకోమని ఈరోజు ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో అతని రికార్డ్స్ను కూడా లేకుండా తొలగించేసినటువంటి పరిస్థితులు మార్చర్లవి. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా చూపించారని, పక్కా ప్రూఫ్స్ ఆయన పక్షాన ఉన్నాయని మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్త, ఆయన బలమైన కార్యకర్త, బాగా యాక్టివ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి ఆ రైతుకి న్యాయం చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మాచర్ల శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారి దృష్టికి ఆ అంశం వెళ్ళింది. ఆయన కూడా సంబంధిత అధికారులకు ఆదేశించారు, దీనికి సంబంధించి విచారణ జరపండి, అసలు దేంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని యొక్క భాగ్యస్వామ్యం ఏంటని. ఇప్పటికే ఆ రైతుకు కూడా మీ పొలంలో మీరు పనులు చేసుకోమనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఆ కబ్జాదారులు ఉన్నారో ఆయన మీద దాడులు చేయడం, అతన్ని ఇబ్బంది చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మనం చూసాం. ఎక్కడో కాదండి, వెల్దుర్తి మాజీ ఎస్ఐ అయినటువంటి వంగా శ్రీహరి అయినటువంటి ఒక దౌర్భాగ్యుడు పోలీస్ యూనిఫామ్ ని తన ఒంటిన పెట్టుకుని ఎంతమంది అమాయకుల ప్రాణాలను తీసుకున్నాడంటే అంటే కార్యకర్తలే. మరి ఇలాంటి వ్యక్తులను ఈ రోజు సస్పెండ్ చేస్తే సరిపోదు, పూర్తిగా విధుల నుంచి రిమూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థకే కళంకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ప్రక్షాళన చేయాలి. తప్పకుండా ఆ రైతుకి మా శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారు, మా ప్రభుత్వం 100% న్యాయం చేస్తుంది. ఆ రైతు పక్షాన అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతుకే న్యాయం జరుగుతుంది. దానికి మేము హామీ ఇస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎంతటి కార్యక్రమానికైనా మేము ఒడిగడుతాం, ఆయనకి న్యాయం చేసే విధంగా మేము అడుగులు కూడా వేస్తాం.